ఇంట్లో కొంచెము సీరియస్ గా అనేసరికి మమ్మీ నాకు గుర్తుకుండట్లేదు అనేసరికి నేను వాళ్ళని ఏం అనలేకపోతున్నా. మీరు కొద్దిసేపు హోంవర్క్ చేసి డైలీ ఒక 5 words 2 words 3 words మీతో ఒక్క వర్డ్ అయితే ఒక్క వర్డ్ అడగండి, రాయమండి. 2-3 అయినా సరే మొత్తానికి బంద్ చేయడం కంటే అట్లా చేయించుకుంటూ వచ్చారు అనుకోండి. అట్లా మేము అంటే నేను కూడా కొంచెం బిజినెస్ కి వెళ్తా, మాకు కూడా కొంచెం టైం సరిపోకుండా వాడు కూడా పాపం ట్రై చేస్తుండు అట్లా చదవడానికి. పేపర్ ద్వారా చదివించడం మొదలు పెట్టాను. ఓకే సార్. నేను మీకు వాట్సాప్ చేయండి, వాట్సాప్ కంటే హార్డ్ కాపీ ఇచ్చి పంపిస్తాను. బాబు ఒక కవర్లో పెట్టిస్తాను. అట్లనే ఇస్తే కొంచెం మేము ఇక్కడ ట్యూషన్ కూడా పంపిస్తున్నాం కదా, వాళ్ళకి ఇచ్చేసి ఆ పేపర్ చేయమని చెప్పండి. ట్యూషన్ వాళ్ళకి అప్పయితే మీకు జస్ట్ 15 రోజుల్లో చేంజ్ వస్తుంది. ఆ పేపర్ కంప్లీట్ చేస్తే నీకు ఈ నెల ట్యూషన్ ఫీజు ఇస్తానని చెప్తాను క్లియర్గా. అంటే ట్యూషన్ పోతే ఏం చేస్తుంది, జనరల్గా బుక్లో ఉన్నటువంటి ఇంకా కొంచెం రాసుకోమని హోంవర్క్ చేసి పంపిస్తారు. అట్లా కాదు, నాకు హోంవర్క్ అంతా చేయిస్తూ ఈ పేపర్ నాకు బాబు కంప్లీట్ చేస్తే నెక్స్ట్ మంత్ ట్యూషన్ ఫీ నీకు ఇస్తా అని చెప్తే ఆ పని అయితే ఈ పని నా పని చేయండి. రేపు నోట్ చేసుకోండి, నాకు గుర్తు చేయండి. అది కొంచెము మరి చదవలేకపోతున్నాడు అనేసి వాళ్ళ డాడీ ఇక్కడ ఫస్ట్ వీళ్ళు వేసిరు కదా, వీళ్ళు మళ్ళీ చేంజ్ చేసిరు కదా స్కూల్, మరి చూద్దాం అనేసి అన్నారు. కానీ ఇక అమ్మ వద్దనేసి అన్నారు. వద్దు ఇక ఊకే స్కూల్ చేంజ్ చేస్తే కూడా పిల్లల మైండ్ కూడా ఇదైపోతుంది. అలవాటు కావడానికి స్కూల్లో కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చినామండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అవర్ టు అవర్ మీకు మెసేజ్ పంపిస్తున్నాం, వీడియోస్ పంపిస్తున్నాం. ఇప్పుడు మీరు రమేష్ అనే నేను జానకి చెప్పిండు చానే మరి ఇట్లా చేంజ్ చేద్దాం. అస్సలు ఎవ్వరు మాట నాకు నువ్వు వాళ్ళందరూ రమేష్ అన్న. లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు బాగా చేంజ్, ఇప్పుడు చాలా చేంజ్ అయిందిరా, చేంజెస్ వస్తున్నాయి, నువ్వు అసలు ఆలోచననే పెట్టుకోకు అన్నకి మేము కూడా ఫ్రీగానే ఉంటాం. ఒక 2 years తర్వాత స్కూల్ అడ్మిషన్ దొరకడమే కష్టం, తెలుసుకుంది అది కూడా చెప్తుంది మీకు ఓపెన్. అదే ఇక మాకు కూడా ఊకే చేంజెస్ అంటే కూడా మాకు ఇక్కడ ఎక్కువ తెలియదు కదా, ఎవరైతే చెప్తే వాళ్ళని నలిసి వస్తుంది. ఈసారి పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది రండి, ఈ సంవత్సరం మొత్తం ఏమేమి చేంజ్ చేసినా మీకు అన్ని చూపిస్తాం, మీకు కూడా అర్థం. ఫస్ట్ 2 letters 3 letters కంప్లీట్ చేయండి, అవి అయినాక